తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. ఈ మధ్య వేరే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా ఒక చిన్న డిస్కషన్ వస్తుంది కదండి. అన్ని పెంచుకుంటున్నారు ఇళ్లలో. తాబేళ్లు కూడా చిన్న చిన్నవండి, చాలా బుజ్జిగా భలే ముద్దుగా ఉన్నాయి. తాబేలు పెంచుకుంటున్నారట పలానా వాళ్ళు, తెచ్చుకుందామా అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో అసలు తాబేలు ఇంట్లో పెంచుకోకూడదు, అవి చాలా ఇబ్బంది, ఎవరు చెప్పారు, అసలు మన శాస్త్రం ఒప్పుకోదని కొంతమంది ఇలా వాదిస్తూ ఉన్నారు. అసలు ఏంటండి తాబేలు గురించి, అసలు ఇంట్లో పెంచుకోవచ్చా, మన శాస్త్రం ఏం చెప్తోంది నీకు సంబంధించి? తాబేలు అనేటువంటిది పూర్వంలో ప్రతి ఇంట్లోనూ కూడా బావిలో ఉండేవమ్మా. బావిలో ఉండేవి, ఖచ్చితంగా ఉండేవి. ఆ బావిలో ఉండేటువంటివి, అక్కడ ఉండేటువంటివి తింటూ, ఆ జలచరాలను తింటూ అలానే అవి ఉండేవి. ఏ ఇంట్లో అయితే కనుక సృజనాత్మకంగా స్వతసిద్ధ యోగంతో ఉండేటువంటి తాబేలు ఉంటుందో ఆ ఇల్లు యోగంలోకే వస్తుంది. ఎప్పుడు చాలా మంది ఇళ్లలో బావిలు ఉంటాయమ్మా. ఆ బావిల్లో తాబేలు ఉంటుంది ఖచ్చితంగా. ఎందువల్ల ఉంటుంది, దాని యొక్క విధానం ఏమిటో వారికి తెలుసు కాబట్టి ఒక తాబేలుని తీసుకొచ్చుకొని, అవి కూడా ఏంటి ఇప్పుడంటే మనకు షాపుల్లో దొరుకుతున్నాయి. షాపుల్లో దొరికేవి కాదమ్మా, సముద్రం దగ్గర ఉండేవి, సముద్రం ఒడ్డు మీద నుంచి వెళ్ళేటువంటివి తెచ్చుకొని జాగ్రత్తగా, లేదంటే నదిలు, చెరువులు వాటి దగ్గర ఉంటుంటాయి. ఆ తాబేళ్ళని తెచ్చుకొని బకెట్లో చాదా అనేవారు, బకెట్ని అందులో వేసి బావిలో వదిలేసేవారు. ఎప్పుడూ కూడా నిరంతరము లాభదాయకంగానే ఐశ్వర్యంతో వృద్ధిగా ఆ కుటుంబం ఉండేటువంటిది. ఇవాళ ఏవో బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు, అవేవో వేస్తున్నారు, చనిపోతున్నారు, అవన్నీ వేరే విషయం. ప్రతి ఇంట్లో ఇప్పుడున్న వాతావరణంలో ఖచ్చితంగా సముద్రం నుంచి దొరికేటువంటి తాబేలు దొరకడం కష్టం కాబట్టి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి లోహం తాబేలు, లేదా గాజుతో మనకి ఈ మధ్య వస్తున్నాయి. అయితే గాజుతో వచ్చేటువంటి దాంట్లో తలకాయ ఒక్కటి కదిలేటట్టుగా వస్తుంటుంది. అవి కాకుండా మొత్తం తలకాయ ఒక్కటి విడిగా, బాడీ మొత్తం విడిగా కాకుండా మొత్తం కలిపి ఉన్నటువంటి తీసుకొచ్చి నీటిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మీరు అన్నట్టుగా ఇలా కింద ప్లేట్ లాగా వస్తుంది, దానిలో తాబేలు. అవును, నేను లోహం మీద తాబేలు ఆకృతి చేయించి చాలా మందికి ఇచ్చా. మీ ఇంట్లో దేవాలయంలో తాబేలుని పెట్టి తాబేలు మీద దేవతామూర్తిని పెట్టండి. కూర్మాసనం. మేము జపం చేసేటప్పుడు కూడా మాకు కూర్మాసనాలు ఉంటాయండి. కూర్మాసనే విని యోగ అని చెప్పేసి అంటాం. కూర్మం అనేటువంటిది అక్కడ ఉంది, దాని మీద కూర్చొని మనం జపం చేసామంటే 100కి 10,000 సంఖ్య మనకు శక్తి. అంత విశేషం. ఎప్పుడూ కూడా ఒకటి చేస్తే 100 రెట్లు వృద్ధిస్తూ ఉంటుంది అది. కాబట్టి నేను వెండి, కొన్ని లోహాలలో కొన్ని చేయించి చాలా మందికి ఇంట్లో, మీరు వేరే ఏమి చేయక్కర్లేదు, ఆ యంత్రం, నేను ఆ కూర్మ యంత్రం, అందులో కూర్మం ఉండి ఆ కూర్మ యంత్రం ఏదైతే ఉంటుందో అది ఇస్తాను మీకు అని చెప్పి చాలా మందికి నీటిలో పెట్టేసుకొని, దానికి అంటే కూర్మాసనం లాగా ఆ కూర్మ యంత్రాన్ని కొంచెం జపానుష్ఠానం చేయించి మీకు ఇచ్చేస్తాను. ఇంట్లో నీళ్ళలో పెట్టుకుంటాను చక్కగా. ఆ నీళ్ళలో పెట్టుకొని దాని మీద విగ్రహాన్ని పెట్టుకోండి, ఏదో ఒక విగ్రహం. మీరు ఏ దేవతా విగ్రహం పెట్టిన పెట్టుకోండి, దేవుడి మందిరంలో పెట్టేసుకొని దాని మీద ఒక విగ్రహం పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు దాని యొక్క వృద్ధి విశేషంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడం. అలా కొంతమందికి ఇస్తే వాళ్ళ ముఖేన చాలా మందికి మీరు వాళ్ళకి ఇచ్చారని మీరు చెప్పారని మాకు కూడా కావాలి చెప్పడానికి చాలా మందికి. అంటే కూర్మము అంటేనే ఎప్పుడు కూడా వృద్ధి తీసుకొచ్చేటువంటిది. ఇప్పుడు కూడా ఇస్తారా గురువుగారు అడిగితే? అవసరము వాళ్ళకి అనుకుంటే ఇస్తామండి. కాదు, సమయం పడుతుంది, దాన్ని జాగ్రత్తగా చేయించి మాక్సిమం దాన్ని నేను వెండితోనే చేస్తుంటా ఎక్కువగా. శ్రేయస్కరం అది. ఎంత పరిమాణంలో ఉంటుంది ఇది? మనకు 3.5 x 3.5 అంగుళాలు, అంటే 3 నుంచి 4 అంగుళాల మధ్యలో ఇంత వస్తుందా మంచిగా. అది దానికి ఆరాధన చేసేసిన ఇంట్లో పెట్టుకోండి. దాని మీద ఒక దేవతా విగ్రహం పెట్టండి, ఏదైనా సరే. ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా కూర్మం అనేటువంటిది ఆసనంగా ఉండాలి. దాని మీద ఒక దేవతా రూపం అనేటువంటిది ఉన్నట్లయితే ఆ అభివృద్ధి అనేటువంటిది ఎట్లా, ఎప్పుడైతే కనుక ఈ పర్వతం అనేటువంటిది వీరందరూ కూడా వాసుకితోటి తిప్పుతున్నప్పుడు, సముద్ర మథనంలో చేస్తున్నప్పుడు కింద పడిపోతుంటే ఆ స్వామివారు వచ్చి ఆ మూపు మీద ఇలా పెట్టుకొని కల్పవృక్షాన్ని, కామధేనువుని, అన్ని విషంతో సహా అన్ని ఆ సమయంలో అందులోంచి వచ్చినాయి. దాన్ని ఎలా అయితే ఆపాడో ఆ కుటుంబాన్ని వంశాన్ని ఎలా ఆయన ఉద్ధరిస్తాడండి. దిగిపోకుండా నీ ఏ కారణమైనా సరే భూమిలోకి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు దాన్ని ఆయన వచ్చి నిలబడతాడు. నీకు కిందకి వెళ్ళిపోకుండా ఎన్ని దెబ్బలు కొట్టా తాబేలు దానికి ఏం కాదండి. ఆ రకమైనటువంటి స్థితిలో నీ కుటుంబానికి వృద్ధి తీసుకొని వస్తాడు. ఆ రకంగా ఆ కూర్మ యంత్రము అనేటువంటిది, లేదంటే కూర్మం గాజుది, తల ఒక్కటి ఇట్లా విడివిడిగా ఉండేటువంటిది కాకుండా తిరుగుతూ ఖచ్చితంగా కలిపి ఉండేటువంటిది. ఇప్పుడు ఇది ఒకవేళ లోహంతో గానీ గాజుతో ఉన్నది గానీ
ఎక్కడ పెట్టుకోవాలండి? కొంతమంది గుమ్మం దగ్గర పెడుతున్నారు, ఇంటి మూలల ఏదైనా దిశలో పెడతారు, అలా ఎక్కడ పెట్టుకోవాలి ఇవి? దేవుడి గుట్లో పెట్టుకోవడం శ్రేయస్కరం. అంతే, అక్కడ వరకే. దేవుడి గుట్లోనే పెట్టాలి. ఒకటి, ఈ తాబేలు అనేటువంటిది నీటికి సంబంధించింది కాబట్టి ఈశాన్యంలో ఉండటం శ్రేయస్కరం. ఒక గాజు తెచ్చుకున్నారు, ఈశాన్యం వైపు ప్లేట్, ఇంటి ముందు అవసరం లేదండి, ఈశాన్యం దిక్కులో ప్లేట్లో నీళ్ళు పోసి ఎక్కడ పెట్టున్నా దాని ప్రభావం ఉంటుంది. నీళ్లు మారుస్తూ ఉండాలండి. నీళ్ళు మార్చాలి అంటే పాడైపోతుంటాయి కదండి, అవి ఉండేవి ఊరేవి కాదు కాబట్టి పాడైపోతుంది. 2-3 రోజులకు ఒకసారి. ఈ పసుపులు కుంకాలు ఏమి వేయక్కర్లేదమ్మా, అలా నీళ్లు పెట్టేసి నీళ్ళల్లో తాబేలు అలా పెట్టేస్తే 2 రోజులకు ఒకసారి ఆ నీరు తీసేసి మళ్ళీ. ఇవి ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చా గురువుగారు? శుభ్రంగా ఇవ్వచ్చండి, ఇవ్వచ్చా? పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఇదేనమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని ఒక సందేహం అంతే. తెచ్చుకొని పెట్టుకోవచ్చు, ఎవరన్నా ఇచ్చినా పెట్టుకోవచ్చు. చాలా మందికి తాబేలు ఇస్తే మన ఆస్తి పోతుందేమో, మనకి డబ్బు పోతుందేమో. భయాలు చాలా నీకు ఉన్నాయి. పోయే యోగం ఉంటే ఎట్లా అయినా పోతుంది, నువ్వు ఇచ్చినా పోతుంది, ఇవ్వకపోయినా పోతుంది. పోయే యోగం లేదు, నువ్వు పోవాలని కోరుకుని అది పోదు, అవును, ఉంటుంది, కాబట్టి మనతోనే ఉంటుంది. దీనివల్ల ఇదేదో ఇవ్వటం వల్ల భయాలు కేవలం. దీనివల్ల అదేదో జరుగుతుందంటే దేనివల్ల ఏది జరగదు. నీ ఏది జరిగినా నీ కర్మ ప్రారంభం, నీ భయం, ఈ రెండే. కాబట్టి అవి వదిలేసుకొని చేసుకోవాల్సిన పని చేసుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వరార్పణం.